బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మైలార్దేపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. మధుబన్ కాలనీ వద్ద ఎస్బీఐ ఏటీఎం దోపిడీకి విఫలయత్నం చేశారు. వాళ్ళు ఏటీఎం ను ధ్వంసం చేసి డబ్బులు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన దొంగలు అది తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టేశారు. ఏటీఎంలోని 7 లక్షల రూపాయల నగదు కాలి బూడిదైపోయింది. 2 రోజుల క్రిందట రావిర్యాలలోని ఏటీఎం నుంచి దొంగలు నగదును చోరీ చేశారు. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే మరో దోపిడీకి ప్రయత్నించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. 2 ఘటనల్లో కూడా నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. చెలరేగిపోతున్నటువంటి దొంగలు ఏటీఎంలే టార్గెట్గా చేసుకొని చోరీ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మహేశ్వరం కాటేదాన్ ప్రాంతంలో ఒకే రోజు 4 వ్యక్తులు కలిసి ఏటీఎంలో చోరీ చేసినటువంటి పరిస్థితి ఉండడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఏటీఎంస్లో ఎక్కడెక్కడైతే డబ్బులు ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతాలనే టార్గెట్గా చేసుకొని ఎస్బీఐ ఏటీఎం మహేశ్వరంలో 4 వ్యక్తులు 30 లక్షల్ని కాజేశారు. కేవలం 4 నిమిషాల్లో లోపలికి వెళ్ళి మనం ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాలంటేనే 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. కానీ దొంగలు చాలా ఈజీగా లోపలికి వెళ్ళి తమ దగ్గర ఉన్నటువంటి పరికరాలను ఉపయోగించి దొంగతనం చేశారు. 2 గంటల ప్రాంతంలో మహేశ్వరంలో జరిగినటువంటి చోరీ తర్వాత కాటేదాన్లో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంలో అదే దొంగలు 4 కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఏటీఎంలో డబ్బులు కాజేసేందుకు ఇక్కడికి వచ్చారు. లోపలికి ఎంటర్ అయ్యేటువంటి సమయంలో ఉన్నటువంటి సీసీ కెమెరా మనం విజువల్స్లో కనిపిస్తుంది. ఆ కెమెరాలో ఏమీ రికార్డ్ అవ్వకుండా ఉండేందుకు ముందుగా సీసీ కెమెరాకి ఒక లిక్విడ్ని అప్లై చేశారు. మొత్తం సీసీ కెమెరా ఆపరేటింగ్ ఆగిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వైర్ కనెక్షన్ని కట్ చేసి లోపలికి వెళ్ళారు. మనం ఏటీఎం లోపలికి వెళ్ళేటప్పుడు సాధారణంగా ఏటీఎం కార్డ్ని తీసుకువెళ్ళి డబ్బులు డ్రా చేస్తూ ఉంటాము. కానీ దొంగలు మాత్రము ఇక్కడ లోపలికి వెళ్ళేటువంటి సమయంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ని తీసుకువచ్చి లోపల ఉన్నటువంటి ఏటీఎంని ధ్వంసం చేసి డబ్బులు కాజేయాలని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత ఈ ఏటీఎంని పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ సహాయంతో బ్రేక్ చేసి లోపల ఉన్నటువంటి డబ్బును తీసుకోవాలని ప్రయత్నం చేస్తాను. ఒకసారి నేను మీకు ఏటీఎంని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ క్యాష్ ఉంటుంది. ఈ క్యాష్ని తీయాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బాక్స్ మొత్తాన్ని తీసేయాలి. 2 లేయర్స్లు కనిపిస్తున్నాయి మనకి. చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది ఐరన్. ఇదంతా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఏటీఎం ద్వారా పైన ఈ బాక్స్లో ఏటీఎంని పెట్టినప్పుడు పిన్ యాడ్ చేయంగానే ఇక్కడ నుంచి మనకి క్యాష్ డ్రా అవుతూ ఉంటాయి. కానీ ఇది లోపల ఉన్నటువంటి క్యాష్ని తీయాలి అంటే 2 లేయర్స్ కనిపిస్తుంది. ఇది సెకండ్ లేయర్, ఇది ఫస్ట్ లేయర్. ఈ లేయర్స్ నుంచి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరికరాల సహాయంతో వీటన్నిటిని బ్రేక్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పటికి లోపల ఉన్నటువంటి డబ్బు రాకపోవడంతో ముందుగా పెట్రోల్ పోసి పైన ఉన్నటువంటి భాగాన్నంతా కూడా కాల్ చేశారు. లోపల ఉన్నటువంటి ఐరన్స్ కావచ్చు, అంటే ఇదంతా ఆపరేటింగ్ అయ్యేటటువంటి సిస్టమ్ మొత్తం మనకి కాలిపోయింది. చాలా క్లియర్గా కనిపిస్తుంది. కింద ఎంత సెక్యూర్గా ఉంటుందంటే ఒకసారి విజువల్స్లో చూస్తే ఈ లేయర్ తర్వాత ఈ లేయర్ ఓపెన్ అవ్వాలి. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి డబ్బులని బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా దీని అంతటిని కాల్ చేసిన తర్వాత ఇదంతా కాలిపోవడంతో ఈ లోపల ఉన్నటువంటి డబ్బును తీయడానికి ఆ పరికరాలను ఉపయోగించి మొత్తాన్ని ధ్వంసం చేశారు. అప్పటికి ఇది లోపల ఉన్నటువంటి లాకర్లో ఒకసారి మనం విజువల్స్ చూస్తే ఎక్కడా కాలిపోలేదు. కేవలం పై భాగం మాత్రమే కొంతమేరకు ఈ వైర్స్ వీటన్నిటి నుంచి కాలిపోయినటువంటి వాటి చిన్నగా ఆ నిప్పురవ్వలు లోపలికి రావడం జరిగింది. కానీ డబ్బులు ఉండేటువంటి ప్లేస్ ఇదంతా. ఇందులో ఎలాంటి మంటలు కానీ నిప్పులు కానీ చెలరేగపోవడంతో లోపల ఉన్నటువంటి క్యాష్ అంతా సేఫ్గా ఉంది. దాదాపు 7 లక్షల రూపాయలు ఉన్నట్లు చెప్తున్నారు. ఆ 7 లక్షల రూపాయలు దుండగులు తీసుకువెళ్ళారా లేదు అంటే ఏటీఎంకి సంబంధించినటువంటి వాళ్ళు తీసారా అనేది కూడా ఇంకా క్లారిటీ అయితే రాలేదు. 7 లక్షలు దొంగలించినట్లయితే ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారము. ఈ ఏటీఎంకి ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరా ఏదైతే ఉందో ఆ సీసీ కెమెరాను కూడా ధ్వంసం చేశారు. ఒకే రోజు 2 ప్లేస్లో వేరు ప్రాంతాల్లో ఆ 4 వ్యక్తులు ఏటీఎం నుంచి డబ్బులు చోరీ చేయడంతో వీళ్ళు ముందుగానే ఏ ప్లేసెస్లో
పబ్లిక్ ఉండరో తెల్లవారుజామున ఏటీఎంని దొంగలించడం చాలా ఈజీగా ప్లాన్ వేసి ఇక్కడికి చేరుకొని ఇదంతా కూడా చేసినట్లయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏటీఎంస్లో ఉన్నటువంటి డబ్బు ఎక్కడెక్కడ డబ్బులు ఎక్కువగా ఉంటాయో ఆ డబ్బులనే టార్గెట్గా చేసుకొని ఈజీ మనీకి అలవాటు పడినటువంటి వాళ్ళు ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా కూడా చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఈ ఒకే రోజు జరిగినటువంటి ఈ 2 దొంగతనాల కేసుల్లో 4 వ్యక్తులు ఉన్నారు. గతంలో వీళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారు అన్న దాని విషయంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఏటీఎంస్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇక్కడ సీసీ కెమెరాలో ఉన్నటువంటి మహేశ్వరం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కాటేదాన్లో ఉన్నటువంటి సీసీ కెమెరా హార్డ్ డిస్క్లు అయితే వాళ్ళు తీసుకువెళ్లారు. ముందుగా ప్లాన్ ప్రకారమే ముందు రోజు ఇక్కడికి వచ్చి ఏ టైంలో అయితే ఎవరు ఉండరు అని మొత్తం దాదాపు వారం రోజుల నుంచి ప్లాన్ చేసిన తర్వాత ఈ ఏటీఎంస్ రెండిట్లో కూడా చోరీ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం వీళ్ళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కెమెరామెన్ వంశీతో సుజాత, కాటేదాన్.